హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు అనగానే ప్రతి ఒక్కరు చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. కొందరు కొన్ని వేస్తే మరికొందరు ఇంకొన్ని వేస్తారు. ఏది ఎలా చేసినా ఈ మజ్జిగ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఆయిల్ కంటే నెయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెము ధనియాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అందులో కరివేపాకు వేసుకోండి. తర్వాత సన్నతరి పెట్టుకున్న అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికము, ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఒక టమాటాను సన్నగా తరిపెట్టేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని ఒక కప్పు వచ్చేసి పెరుగు తీసుకొని, గడ్డ పెరుగు తీసుకొని 2 కప్పుల వాటర్ అనేది పోసుకొని బాగా చిలకాలి. మనకు ఎక్కడ ఉండలు ఉండకుండా బాగా చిలకాలి. ఇలా చిలికిన తర్వాత మనం ఈ పోపులో వేసుకుంటే సరి. అంతే, సింపుల్గా మజ్జిగ పులుసు రెడీ. అందరూ చేసే మజ్జిగ పులుసే, కానీ చిన్న చిన్న మార్పుల వల్ల దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.